ఒక్క ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది. ఒకే ఒక సోషల్ మీడియా పోస్ట్ ఎన్నో రోజుల సస్పెన్స్కు ఫుల్ స్టాప్ పెట్టింది. భారత్పై టారిఫ్ల యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు చల్లబడ్డారు. భారత్ సహనం, దశల వారీగా జరిపిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయి. భారత్పై విధించిన సుంకాలు తగ్గిస్తున్నామంటూ ప్రకటించారు ట్రంప్. అంతేకాదు, వాణిజ్య ఒప్పందానికి లైన్ క్లియర్ అయినట్టు వెల్లడించారు. అటు ప్రధాని మోదీ కూడా అమెరికాతో భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఒక్కసారిగా మార్కెట్లో జోష్ వచ్చింది. మరి ఈ ట్రేడ్ డీల్తో భారత్కు ఏమిటి లాభం? మార్కెట్పై ఎందుకంత సానుకూల ప్రభావం కనిపించింది? ఈ అంశాలు వివరంగా చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారు. స్టే ట్యూన్డ్. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా చేసిన ఈ పోస్ట్ ఎంతో ఆసక్తి పెంచింది. ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నామని అంతా అనుకున్నారు. తగ్గట్టుగానే ఆ వార్త వచ్చేసింది. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలుపుతూ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఒక్క పోస్ట్ ఎక్కడా లేని ఉత్సాహం ఇచ్చింది. ఎంతో కాలంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇన్ని రోజులు ప్రతీకార సుంకాలతో ఇబ్బందులు పెట్టాలని చూసిన ట్రంప్ ఇప్పుడు భారత్కు అనుకూలంగా చేసిన ఈ పోస్టు దేశీయంగానే కాదు, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. తర్వాత ప్రధాని మోదీ కూడా ట్రంప్కు థాంక్స్ చెబుతూ పోస్టు పెట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశంతో రష్యాపై పలు ఆంక్షలు విధిస్తూ వచ్చారు ట్రంప్. అదే సమయంలో రష్యా మిత్రదేశమైన భారత్ పైన ఇదే టారిఫ్ ప్రకటించారు. భారత్ ఉత్పత్తులపై ఏకంగా 50% టారిఫ్లు విధిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇందులో 25% మేర రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే విధిస్తామని చెప్పారు. అప్పటినుంచి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అటకెక్కినట్టేనా అన్న ఆందోళనలు మొదలయ్యాయి. అయితే పలు దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చి సానుకూల ప్రకటన వెలువడింది. రష్యా చమురుపై వేసిన టారిఫ్ను మినహాయించి చూస్తే ఇకపై ప్రతీకార సుంకాలను 25% నుంచి 18%కి తగ్గిస్తామని ట్రంప్ తన పోస్టు ద్వారా ప్రకటించారు. అదే సమయంలో అమెరికాపై విధిస్తున్న సుంకాలు పూర్తిగా తొలగించేందుకు భారత్ అంగీకరించిందని చెప్పారు. అంతేకాదు, రష్యా నుంచి చమురు కొనుగోలు కూడా భారత్ నిలిపివేస్తుందని తన పోస్టులో ప్రస్తావించారు ట్రంప్. నిజానికి ఈ వాణిజ్య ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ప్రకటన చేశారంతే. ఇంకా ఇరు దేశాల మధ్య ఇందుకు సంబంధించి సంతకాలేమీ జరగలేదు. కానీ ఎన్నాళ్ల ప్రతిష్టంభనకు తెరపడినట్టే అనే సానుకూల సంకేతాలు మాత్రం ఇచ్చారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ క్రమంగా సుంకాలు తగ్గిస్తుందన్నది స్పష్టంగా తెలుస్తున్న విషయం. కాకపోతే వాణిజ్య ఒప్పందం ప్రకారం కొన్ని అమెరికా ఉత్పత్తులపైనే సుంకాలు తగ్గించడమో లేదా పూర్తిగా రద్దు చేయడమో జరుగుతుండొచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాదు కానీ క్రమంగా ఈ సుంకాల రద్దు ఉంటుందన్నది మరికొందరి అభిప్రాయం. ట్రంప్ పోస్టు ప్రకారం చూస్తే వ్యవసాయ, ఇంధన, టెక్నాలజీ సహా ఇతరత్రా రంగాల్లో $500 బిలియన్ పైగా ఉన్న అంచనాలకు అదనంగా అమెరికా ఉత్పత్తుల కొనుగోలుకి ఇండియా సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాల్ని భారత ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. राष्ट्रपति डोनाल्ड ट्रंप का भी धन्यवाद करना चाहता हूं, जिन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी जी के मित्रता का सम्मान किया और आगे चल के भारत और अमेरिका के बीच संबंध और मजबूत हो और उज्जवल भविष्य दोनों देशों के लोगों का हम सुनिश्चित करें, उसकी शुभेच्छा दी। और मुझे पूरा विश्वास है कि ये जो ट्रेड डील की गई है, ये मात्र एक ट्रेड डील नहीं है, ये एक पड़ाव है भारत के उज्जवल भविष्य का। ये आगे आने वाले दिनों का शुभ संकेत है जब भारत की अर्थव्यवस्था और तेजी से आगे बढ़ेगी। మరి ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత ఉత్పత్తులకు దక్కే ప్రయోజనమేంటి అనే ప్రశ్నకు ఓ ఉదాహరణతో సమాధానం చెప్పుకుందాం. దుస్తుల విషయమే తీసుకుంటే ఒప్పందానికి ముందు భారత కంపెనీకి చెందిన ఓ షర్ట్ తయారీకి $10 ఖర్చయితే
దానికి 50% సుంకాల కారణంగా $5 మేర ట్యాక్స్ కట్టాల్సొస్తుంది. అంటే మొత్తం షర్ట్ ధర అమెరికాలోని స్టోర్స్లో $15 వరకు ఉంటుంది. ఇంత ధర ఉన్నప్పుడు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అదే ఇప్పుడు 18% తగ్గడం వల్ల షర్ట్ తయారీకి $10 ఖర్చయితే పన్ను $1.8 మేర కట్టాల్సి ఉంటుంది. అంటే మొత్తం షర్ట్ ధర $11.80 తగ్గుతుంది. అప్పుడు అమెరికన్లు భారత సంస్థలకు చెందిన దుస్తులు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో ఉత్పాదకత పెరుగుతుంది. ఇదంతా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. తద్వారా భారత్కు ఎక్కువ మొత్తంలో డాలర్లు సమకూరుతాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఆసియా దేశాలైన చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం పైన సుంకాలు విధించారు ట్రంప్. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై 20% టారిఫ్లు ఉండగా పాకిస్తాన్, ఇండోనేషియా, మలేషియాపై 19% మేర టారిఫ్ ఉంది. చైనాపై ఏకంగా 34% మేర సుంకాలు విధిస్తోంది అమెరికా. పొరుగునున్న చైనా, పాకిస్తాన్తో పోల్చి చూస్తే ప్రస్తుతం భారత్పై విధిస్తున్న సుంకాలే తక్కువ. భారత్తో ఉన్న మైత్రిని కొనసాగించాలన్న ఉద్దేశమే ఇందుకు కారణమన్నది కొందరి విశ్లేషణ. ఇప్పటికిప్పుడు ఈ ప్రకటన వెలువడ్డానికి మరో కారణం కూడా ఉందని అనుకోవచ్చు. అదేంటంటే భారత్ EU ట్రేడ్ డీల్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రపంచ స్థాయిలో ఈ ఒప్పందంపై దృష్టి పడింది. ఈ ఒప్పందం కుదిరిన వారం రోజులకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా భారత్ EU వాణిజ్య ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అయితే ఇప్పుడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనుకోవచ్చు అన్నది కొందరి అభిప్రాయం. అమెరికా సుంకాలతో బెదిరించినా భారత్ మాత్రం సహనంతోనే ఉంది. పైగా అదే సమయంలో EUతో భారీ డీల్ చేసుకుంది. ఓ రకంగా ఇది అమెరికాకు చొరక అంటించింది. భారత్తో ఎక్కువ రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగిస్తే నష్టం తప్పదు అనుకున్నారో ఏమో. డీల్కి ఓకే చెప్పారు ట్రంప్. బేసిక్గా ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్ వల్ల ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి టారిఫ్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ టారిఫ్ ఇంకా మోర్ అట్రాక్టివ్ అయింది. సో అమెరికన్ మాల్స్లో మన బట్టలు ఇంకా ఎగురుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఈ తగ్గుతున్నటువంటి టారిఫ్ వల్ల ఏవైతే కాంపిటేటివ్ కంట్రీస్ ఉన్నాయో మనకి వాళ్ళకంటే తక్కువ టారిఫ్ ఈరోజు మన మీద పడ్డది. సో దీనివల్ల మన సేల్స్ అని మరింతగా బూస్ట్ అయ్యే అవకాశం మనకి ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఆక్వా రిలేటెడ్ అవ్వచ్చు, అగ్రికల్చర్, టెక్స్టైల్ రిలేటెడ్ అవ్వచ్చు. ఇదంతా కూడా ఈ జరిగినటువంటి బడ్జెట్ 2026 కానీ, శాంతి 2025 యాక్ట్ కానీ, ఇవన్నీ కూడా లేకపోతే రష్యా దగ్గర నుంచి నిదానంగా ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గించడం కానీ, ఇదంతా ట్రేడ్ డీల్కి ఫేవర్ చేసే విధంగా చేశారు. ఈ డీల్తో టెక్స్టైల్, ఆభరణాలు, ఫిషరీస్ మార్కెట్కు భారీ ఊతం లభిస్తుంది. అంతేకాదు సాంకేతికత సాయం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి చేరువయ్యేందుకు సాధ్యమవుతుంది. ఇక అమెరికా ఉత్పత్తులపైన ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, డైరీపై సుంకాలు తగ్గించడం వల్ల ధరలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వెల్లువెత్తుతాయి. సంక్షిప్తంగా చూస్తే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వివరాలు ఇవి. ఇంకాస్త లోతుగా చూస్తే ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఇంతగా ఈ ఒప్పందంపై చర్చ జరుగుతోంది. అలా అమెరికా నుంచి ప్రకటన వచ్చి రాగానే మార్కెట్లో కనిపించిన జోష్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ తగ్గిన సుంకాలు ఎప్పటినుంచి అమల్లోకొస్తాయి, అసలు ఇందులో ఉన్న నిబంధనలేంటి అనే విషయాలపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా సరే మార్కెట్లో మాత్రం సానుకూలత కనిపించింది. ఈ ఒప్పందం మొత్తంలో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు నిలిపివేస్తుందా లేదా అన్నదే. ట్రంప్ చెప్పినట్టుగానే భారత్ ఆ పని చేస్తే రష్యాతో మైత్రిని ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్నది కీలకంగా మారింది. నిజానికి రష్యా భారత్కు తక్కువ ధరకే చమురు ఎగుమతి చేస్తోంది. రష్యాను కాదని అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే బ్యారెల్కు కనీసం 5-10% మేర అదనపు ఖర్చవుతుందన్నది ఓ అంచనా. మొత్తంగా ఓ ఏడాది లెక్కలు చూస్తే తక్కువలో తక్కువ $9 బిలియన్ మేర భారత్పై ఆర్థిక భారం పడుతుండొచ్చు. అయితే అమెరికా నుంచి భారత్ ఏ మేర చమురు దిగుమతి చేసుకుంటుంది అనే దాన్ని బట్టి ఈ లెక్కలు మారతాయి. మరి ఈ సవాలును ఎలా అధిగమిస్తారన్నదే ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రస్తుతానికి అయింది రెసిప్రోకల్ టారిఫ్ అనే పేరుతో వేసిన 25%ని 18% చేశారు. ఇంకొక 25%కి పేరు పెట్టింది వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి టారిఫ్ వేసామన్నారు. ఇండియా ఇప్పుడు ట్రంప్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ ఉంటారు, ఈ రష్యా ఆయిల్ మొత్తం కొంటాం ఆపేస్తుందని. అలా జరిగే అవకాశాలు ఇండియాలో ఉండవు. ఇండియా చెప్పిందల్లా మీ దగ్గర నుంచి కూడా ఆయిల్ కొంటాం, అంటే ఎవరైనా సరే మాకు తక్కువ ఇస్తే కొంటాం కాబట్టి మీ దగ్గర కూడా కొంటాం. ఒకవేళ మీరు కనుక
బ్రహ్మాండంగా వెనిజువేలాలో ఉన్న ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ అంతా మీరు బిల్డ్ చేస్తే ఆ ఆయిల్ ని కొనడానికి మాకు అభ్యంతరం లేదు, బికాజ్ అది స్వీట్ క్రూడ్ వస్తే మా రిఫైనరీస్ కి యాక్సెప్ట్ అవుతుందని. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి చూస్తే ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో మొదలయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,700 ఎగువకు చేరింది. అన్ని రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. ప్రధానంగా ఆటో, ఐటీ, లోహ, టెక్స్టైల్, లెదర్ షేర్లపై సానుకూల ప్రభావం కనిపించింది. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం రూపాయి విలువ పుంజుకోవడం. డాలర్తో పోల్చి చూస్తే రూపాయి విలువ కాస్త మెరుగుపడింది. 1.2% మేర పుంజుకుంది. పైసల పరంగా చెప్పుకుంటే 119 పైసల మేర మార్పు కనిపించింది. ముందు రోజు మార్కెట్లో రూపాయి మారకం విలువ 91.49 వద్ద ముగిసింది. ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత ఇది 90.30కి చేరుకుంది. 3 ఏళ్లలో ఇలా ఒక్క రోజులో విలువ పుంజుకోవడం ఇదే తొలిసారి. గత ఏడాది అమెరికా భారత ఉత్పత్తులపై 25% రెసిప్రోకల్ టారిఫ్లు విధిస్తామని ప్రకటించినప్పుడు రూపాయి విలువ 85.73 రూపాయలకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా మళ్లీ ఆగస్టులో 50% సుంకాలు విధించిన కారణంగా ఈ విలువ 87.50కు చేరుకుంది. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో విలువ పెరిగింది. సుంకాల తగ్గింపుతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ భారత్లో ఈక్విటీస్, బాండ్స్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ డాలర్లన్నీ భారత కరెన్సీగా రూపాంతరం చెంది రూపాయి బలపడేందుకు వీలుంటుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. ఎగుమతులు సహా ఇతర మార్గాల ద్వారా వచ్చే రాబడి కన్నా దిగుమతుల చెల్లింపులు ఎక్కువగా ఉంటే దాన్ని కరెంట్ ఖాతా లోటుగా పరిగణిస్తారు. ఎగుమతులు తగ్గినప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువయ్యే కొద్దీ రూపాయి విలువ తగ్గిపోతుంది. విదేశీ మారక నిల్వలపైన ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం అమల్లోకొస్తే ఎగుమతులు పెరుగుతాయి, విదేశీ పెట్టుబడులు వస్తాయి. ఇవన్నీ క్రమంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను కూడా తగ్గిస్తాయి. అంటే ఈ రకంగా కూడా భారత్కు ప్రయోజనం కలుగుతుందన్నమాట. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం మరోటి ఉంది. అదేంటంటే అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు చేస్తుందా లేదా అన్నది. గత ఏడాది దాదాపు 3 సార్లు ఫెడ్ రేట్లను తగ్గించింది. అయితే ఈ ఏడాదిలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్ వరకు ఈ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అన్నది ఓ అంచనా. ఒకవేళ ఈ ఫెడ్ రేట్లు తగ్గితే డాలర్ విలువ కాస్త తగ్గుతుంది. అదే సమయంలో రూపాయి విలువ బలపడుతుంది. క్రూడ్ ఆయిల్, బంగారం లాంటి దిగుమతుల వ్యయం తగ్గుతుంది. ఇలా ఏ రకంగా చూసినా ఈ ఒప్పందంతో భారత్కు ప్రయోజనాలుంటాయన్నది మాత్రం స్పష్టం. మరి ఈ డీల్పై ఎప్పుడు సంతకాలవుతాయి, ఎప్పుడు అమల్లోకొస్తుందన్నది తేలాల్సి ఉంది.